నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. విశాఖ శ్రీ యోనిమాంబ అమ్మవారి జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని చెప్పిన చైర్మన్ మన్నవ మోహన కృష్ణ. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాలు 22,000 కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. పవన, సోలార్, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ ఆశలు, ఆకాంక్షల వారీగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందని తెలియజేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని ఉద్యమమని అన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు 4 పీక్ గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. మొదటి దశలో రెన్యూ 587 MWP సౌరశక్తి, 250 MWH పవనశక్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 100% మేడ్ ఇన్ ఇండియా సోలార్ ప్యానెల్స్ ను వినియోగిస్తామని, సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్ కోసం వాటర్లెస్ రోబోటిక్ వినియోగం ఉంటుందని అన్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని అన్నారు. రైతులందరినీ ఉద్దేశించి నేను మాట్లాడాలనుకుంటున్నా. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు ఒప్పించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏకంగా అనంతపూర్, కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేశాం, పునాదులు వేశాం. కానీ ఒక్క అవకాశం అన్న మాట ఎన్ని గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు. ఎక్కడ ఉద్యోగాలు, ఉపాధి లేని పరిస్థితి. చాలా మంది నన్ను అడిగారు, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం, మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని. ఆనాడే వాళ్ళందరూ చెప్పా, మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6 లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈ రోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి, స్థానిక యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్ గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ రోజు మనందరం ఏకంగా భారం పడుతుంది, మన పైన పడింది.
మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్, ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. మనం చూసాం, ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులను చంపారు. ఢిల్లీలో ఎంత పని ఉన్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి గౌరవ ప్రధానమంత్రి గారు పిలిస్తే ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు నన్ను పిలిచారు, నేను తప్పనిసరిగా వస్తున్నానని వచ్చి తిరిగి శంకుస్థాపన చేశారు. ఆనాడే గౌరవ ప్రధానమంత్రి గారు ముందర ఏం చెప్పా, ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని ఈ సభాముఖ రాయలసీమ ప్రజలు కూడా తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు రోడ్లు కాదు, రోడ్ల పైన పడిన గుంతలు కూడా రిపేర్ చేయలేదు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం, ఒక కసితో మేము పనిచేస్తున్నాం. అది 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. 16,347 టీచర్ పోస్టులు కూడా వచ్చే నెలలో భర్తీ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నిరుద్యోగ యువకులందరికీ హామీ ఇస్తూ, కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10,000 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్ గా చూపే పరిస్థితిని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ మరోవైపు డిఎస్సీలో కొత్త టీచర్ పోస్టులను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. డిఎస్సీలో కూడా పోస్టులను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలను కక్షతోనే నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము, ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యాభవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతోంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సీ కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19-20-21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19-20-21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈరోజు 19-20-21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈరోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈరోజు
కరెక్ట్గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ ఈరోజు టీచర్లందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 117 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? 3, 4, 5 తరగతులు హై స్కూల్లో మెర్జ్ చేయడం వల్ల పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. అలాగే టీచర్స్ కు ప్రమోషన్స్ వచ్చాయి. దాదాపుగా 7,000 ప్రమోషన్స్ ఆ రోజు ఎస్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ప్రమోషన్స్ రావడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు. అయితే ఈరోజు మీరు 117 జీవోను రద్దు చేసి ఈ 3 జీవోలు తీసుకురావడం వల్ల మరి ఇంకా ఎక్కువ ప్రైమరీ స్కూల్స్ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ మరీ దారుణమైన పరిస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు మీరు ఈ పీపుల్ టీచర్ రేషియోని తీసుకుని చూస్తే దాదాపుగా 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్ప్లస్ అవుతున్నాయి, సర్ప్లస్ చేస్తున్నారు. ఎందుకు ఈ సర్ప్లస్ చేసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు ఇక్కడ ఈ రోజు మీరు ఈ 10,000 మందిని స్కూల్ అసిస్టెంట్లను నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్స్ ఇస్తే మీరు డివోషన్స్ చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఈ 10,000 మందిని మీరు ఖచ్చితంగా ఈ డిఓ పూల్లో కానీ డిడిఓ పూల్లో కానీ క్లస్టర్ పూల్ అనేది తీసేసి వీళ్ళని కరెక్ట్ గా సబ్జెక్ట్ టీచర్లుగా ఇచ్చి పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే పరిస్థితి మళ్ళీ మీరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. విశాఖ శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి జాతరోత్సవాల్లో జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలో కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నీలాధార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జ్ఞానాపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పసుపు నీళ్ల బిందులు పట్టుకుని జరిగిన యాత్రలో వాసుపల్లి పాల్గొని చీర, పసుపు, కుంకుమ బొట్టను తలపై పెట్టుకుని ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఎంతగానో కృషి చేశారని అన్నారు. మళ్లీ ప్రజల ఆశీస్సులతో రానున్న జగన్ ప్రభుత్వంలో పంటల తల్లి, సంతాన దేవతగా ప్రసిద్దిగాంచిన ఇక్కడి శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించే విధంగా కృషి చేస్తానని అమ్మవారి పాదాల సాక్షిగా వాసుపల్లి తెలియజేశారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ఇక్కడి ఆలయాన్ని తొలగించే ప్రక్రియలో వాసుపల్లి గణేష్ కుమార్ అడ్డుకుని స్థానికంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్దికి తోడ్పడ్డారని అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో భక్తులకు సౌకర్యార్థం అన్ని వసతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయ అభివృద్దిని అడ్డుకునే కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్థానిక అమ్మవారి ఆలయంలో శాశ్వత షెడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ రోజు నుండి జలధారతో ప్రారంభమైంది. ఆదివారం వరకు ఈ పూజలు శ్రీ ఎర్నమ్మ అమ్మవారికి జరుపుతారు. ప్రధానమైన ఘట్టం ఈరోజు జలధార. మా కార్పొరేటర్ గారు కోడిగుడ్ల పూర్ణిమ గారు ఈ వార్డు కార్పొరేటర్. ఈ అమ్మవారి ఆశీస్సులు పొందినటువంటి మహా ఇల్లాలు, ఒక మంచి కార్పొరేటర్గా పేరు సంపాదించుకున్నటువంటి నీతివంతమైనటువంటి కార్పొరేటర్ అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి దంపతులు ఇద్దరు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గర నుండి కూడా అమ్మవారికి సుమారు 500 బిందులతో నీళ్ళతో ఆ తర్వాత పట్టు వస్త్రాలతో రావడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి మనసారా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు పొలిమేరులో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఆ అమ్మవారికి వేటలేసి ఇక్కడే భోంచేసి వెళ్ళడం. దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, దీనికి ఒక ఎకరం సైట్ని కేటాయించి, ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి, మా శ్రీధర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఒక ఎకరం, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి
రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా. అందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం. మరి అమ్మవారికి ఇక్కడే ఖాళీ స్థలంలో 1 ఎకరం భూమి కేటాయించే ఆ శక్తి ప్రసాదించాలి మా కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారికి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. 41 వార్డులోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి. నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది. వస్పాలి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు. అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డున అదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది. అలాగే ఈఓ గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చి ఆహ్వానించారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఈ ఉత్సవానికి మరి నా తోటి కార్పొరేటర్లు అయిన తోట పద్మ గారు అలాగే కోరకొండ స్వాతి గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నిమాంబ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవత, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా సండే వచ్చిందంటే ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చి కూడా ఈ దేవతని కొలుస్తూ ఉంటారు. మరి ఈ దేవతకి విరాళాలు కూడాను మరి మేము కార్పొరేటర్గా అవ్వకముందు విరాళాలు వచ్చినా బయటికి కనిపించేవి కావు, చాలా తక్కువ అమౌంట్ వచ్చేది. అది గత 3 సంవత్సరాలుగా అయితే ఆ విరాళాలు అనేది పెరగడం జరిగింది. అలాగే ఈసారి అయితే 1,90,00,000 వరకు వచ్చింది. నిజంగా ఈ దేవతని ప్రతి ఒక్కరూ ఎంతగానో నమ్మి ఈ దేవత కోసం వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.